గ్రామీణ పట్టణ ప్రాంత నిరుపేద మహిళలకు ఉపాధి లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తద్వారా వారికి ఆర్థిక భరోసా అందించింది. ఇప్పుడు వారే మరో 10 మందికి ఉపాధి కల్పించాలని భారీ లక్ష్యం పెట్టుకుంది. వారందరూ వ్యాపారవేత్తలుగా మారాలన్న ఉద్దేశంతో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే స్వయం ఏపీ బ్రాండ్. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే సంకల్పాన్ని ఆచరణలోకి తీసుకురావాలని ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటి వరకు స్వయం ఏపీ బ్రాండ్ ఓ గ్రామం లేదా పరిసర ప్రాంతాలకే పరిమితమైంది. ఇప్పుడు ఈ పరిధి పెరగనుంది. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులు రాష్ట్ర సరిహద్దులను దాటి దేశ విదేశాలకు ఎగుమతులు కానున్నాయి. డ్వాక్రా చరిత్రలోనే తొలిసారి స్వయం ఏపీ బ్రాండ్ పేరుతో ప్రభుత్వమే వీటిని మార్కెటింగ్ చేయనుంది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్లనున్నాయి. స్వయం సహాయక సంఘాలు వీటి ద్వారా మహిళలకు ఎంత లబ్ధి చేకూరుతుందో మార్కెట్లో స్పష్టంగానే కనపడుతోంది. రకరకాల ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు ఇలా అన్ని రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి ఈ సంఘాలు. పైగా వీటి నాణ్యత బాగుండడం వల్ల డిమాండ్ ఉంటోంది. ఇన్ని ఉన్నా వీరి ఉత్పత్తులు స్థానిక మార్కెట్కు మాత్రమే పరిమితమవుతున్నాయి. అందుకు కారణం మార్కెటింగ్ మెళకువలు, ఆకర్షణీయ ప్యాకింగ్ నైపుణ్యాలు లేకపోవడం. ఈ సమస్య గుర్తించిన కూటమి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు స్వయం ఏపీ పేరుతో ప్రత్యేక బ్రాండ్కు రూపకల్పన చేసింది. డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తులతో పాటు జనపనార సంచులు, చీరలు, కొవ్వొత్తులు, విస్తరాకులు, అగర్బత్తీల విక్రయానికి మార్కెటింగ్ పరంగా ఉన్న ఇబ్బందుల్ని దూరం చేయనుంది. ప్రభుత్వమే ఈ ఉత్పత్తుల్ని స్వయం ఏపీ పేరిట ప్రజలకు చేరువ చేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో ప్రభుత్వం మెప్నా బజార్లు, మార్టుల వంటివి ఏర్పాటు చేసింది. కానీ వినియోగదారుల నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు. వీటి విక్రయానికి మార్కెటింగ్ పరంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 40% యూనిట్ల ఉత్పత్తుల విక్రయాలు ఆశాజనకంగా లేవు. 10% యూనిట్లు మూతపడే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలు ఉన్నాయన్న కారణంగానే ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ఉత్పత్తుల విక్రయాలు పెంచేందుకు వీలుగా స్వయం ఏపీ బ్రాండ్ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక బ్రాండ్ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా అధికారులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. మొదట పట్టణ వినియోగదారులు లక్ష్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ, సెర్పా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఆ తర్వాత విదేశాల్లోనూ విక్రయాలు జరిగేలా చూస్తారు. రాష్ట్రంలో సెర్ప్ పరిధిలో 86 లక్షల మంది డ్వాక్రా మహిళలున్నారు. వీరంతా స్థానికంగా ఉన్న వనరులు, అవసరాలకు అనుగుణంగా రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అయితే సెర్పుకు ఉత్పత్తుల విక్రయాల మార్కెటింగ్లో అనుభవం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈసారి మార్కెటింగ్, నాణ్యత నిర్ధారణ, ప్యాకింగ్ తీరు, లైసెన్సింగ్, న్యాయపరమైన అంశాలపై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించడమే కాక శిక్షణ కూడా ఇచ్చారు. అందుకోసం ప్రత్యేకంగా 2 ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకున్నారు. తొలి విడతలో మార్కెటింగ్ చేపట్టే 60 ఉత్పత్తులను జిల్లాకు 2, 3 చొప్పున ఉండేలా ఎంపిక చేశారు. విక్రయాలకు వీలుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓఎన్డీసీలతో ఒప్పందం చేసుకున్నారు. డిమాండ్ ఉన్న ఉత్పత్తులను తయారీ కేంద్రాల నుంచి తరలించేందుకు గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుని విశాఖ, విజయవాడల్లో ఆర్డర్ ప్రాసెసింగ్ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చారు. ఆర్డర్ ప్రాసెసింగ్తో పాటు ప్యాకేజింగ్, రవాణా అంతా ఈ కేంద్రాల నుంచే జరుగుతోంది. డిఆర్డీ తరపు నుంచి నేను సర్ప్ ద్వారా నేను స్వయం ఏపీకి సెలెక్ట్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి నేను ఇంకా ఎక్కువ బల్క్ ఆర్డర్స్ తెచ్చుకోగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శిక్షణ తీసుకోకముందు ఇక్కడే కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా, బంధువుల ద్వారా అట్లాగే అవుతుంది. శిక్షణ తీసుకున్నాక నేను ఈ స్వయం ఏపీకి స్టాల్ ప్రభుత్వం నాకు అవకాశం ఇచ్చింది సరసమేళాలో. ఆ స్టాల్లో నేను చాలా బాగా క్లిక్ అయ్యాను. మాది బండారుపల్లి, తాటికొండ మండలము. మేము ఈ పచ్చళ్ళు 5 సంవత్సరాల నుంచి పెడుతున్నామండి. మా కాడ 12 రకాల పచ్చళ్ళు, 10 రకాల కారపళ్ళు ఉంటాయి. నా మార్కెటింగ్ బయట
రిటైల్గా ఇస్తాను అందరికీ బల్క్లో. ఇది బాగానే ఉంది. స్వయం ఏపీ ద్వారా మేము నేర్చుకుంది ఏంటంటే దీన్ని ఇంకా బాగా ఎక్కువ చేయాలని, బాగా శుభ్రతగా నాణ్యతగా చేయాలని నేర్చుకున్నాం సార్. నాకు ఫస్ట్ ఇది లోన్ తీసుకొని పెట్టాను, ముద్రా లోన్ వచ్చింది, 7 లక్షలు వచ్చింది. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. మన విజయవాడలో వెళ్ళాము, 2 రోజులు శిక్షణ ఇచ్చారు. దీన్ని ఎంత శుభ్రంగా చేయాలి, ఎంత హైజెనిక్గా చేసి బయటికి పంపించాలి, అంటే దీన్ని నిలవ ఉంచుకుంటానికి ఏం చేయాలి, పాడవకుండా ఉండటానికి ఏం చేయాలంతా నేర్పేస్తాం. ఇక గుంటూరు జిల్లా పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే కారం పొడులు, గోంగూర పచ్చడి, మసాలాలు, పండుమిర్చి పచ్చడి, పసుపు పొడులను స్వయం ఏపీ బ్రాండ్ కిందకు తీసుకొచ్చారు. గుంటూరు జిల్లా మిర్చి పంటకు ప్రసిద్ధి. ఇక్కడ ఘాటైన మేలి రకం మిరప పంటను సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో తయారు చేసే కారాలకు, కారం పొడులకు, పచ్చళ్లకు మంచి డిమాండ్ ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని డిస్టిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డీఏ, మెప్మా అధికారులు గుంటూరు జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసే నాణ్యమైన, రుచికరమైన కారం పొడులు, గోంగూర పచ్చడి, చేతితో దంచే మసాలాలు, పండుమిర్చి పచ్చడి, పసుపు పొడులను స్వయం ఏపీ బ్రాండ్ కిందకు తెచ్చేలా చర్యలు తీసుకున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని తాడికొండ, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదకాకాని, దుగ్గిరాల, మంగళగిరి, చేబ్రోలు లాంటి మండలాల్లో డ్వాక్రా సంఘాల మహిళలు ఒక బృందంగా ఏర్పడి రుచికరమైన, నాణ్యమైన కారం పొడులు, పచ్చళ్లు, మసాలాలు, పిండి వంటలను తయారు చేస్తున్నారు. మార్కెటింగ్ మీద పూర్తి అవగాహన లేకపోయినా ఇప్పటికే జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు, విదేశాలకు తమ ఉత్పత్తుల్ని పంపిస్తున్నారు. మొత్తం ఐటమ్స్ మొత్తం 12 ఐటమ్స్ ఉంటాయి. మా కాడ అందరూ కొనుక్కొని వెళ్తున్నారు. మేము హైదరాబాదు, ఇటు గుంటూరు, ఓరియన్ అటు వేస్తున్నాం. మా కాడ అన్ని టేస్ట్లు అన్ని చూసి బాగుండి అని అందరూ వచ్చి కొనుక్కుంటున్నారు సార్. మాకు వచ్చి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం. మేము కాడ వచ్చి 3-4 ఉండి వర్క్ చేసుకుంటున్నాం. ఐటమ్స్ ఇంకా చేసుకుంటా ఉంటే పోతా ఉండాలని మాకు కూడా మేము ప్రయత్నిస్తున్నాం. అన్ని విధాల సహకారం అందిస్తున్నారని డిఆర్డిఏ వాళ్ళు, సెర్ఫ్ ఆఫీస్ వాళ్ళు మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. అక్కడక్కడ మేము స్టాల్స్ కూడా పెడుతున్నామండి. అవి కూడా బాగానే రన్ అవుతున్నాయండి. స్వయం ఏపీకి కూడా మమ్మల్ని ఎంపిక చేసుకున్నారండి. మాకు 4 రకాల ఐటమ్స్ ఇచ్చారండి. పండుమిరపకాయ గోంగూర, గొడ్డుగారం మాకు ఇచ్చారండి స్వయం ఏపీ బ్రాండ్. వినియోగదారుల నుంచి వీరి ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉండడం గమనించిన డిఆర్డీఏ అధికారులు ప్రభుత్వం తీసుకొచ్చిన స్వయం ఏపీ బ్రాండ్ ద్వారా వీరికి మరింత మెరుగైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ఇన్నాళ్లు రుచికి, శుచికి మాత్రమే ప్రాధాన్యమిచ్చిన ఈ మహిళలు ప్యాకింగ్ మీద, మార్కెటింగ్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం తెచ్చిన ఈ స్వయం ఏపీ బ్రాండ్లో భాగంగా అధికారులు వారికి ఆకర్షణీయమైన ప్యాకింగ్ విధానం, తయారీ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు, ఆన్లైన్ మార్కెటింగ్ అంశాలపై శిక్షణ అందించారు. అటు వ్యాపారాన్ని విస్తరించేందుకు వీలుగా డ్వాక్రా సంఘాలకు 20 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణంతో పాటు శ్రీనిధి ద్వారా 3 లక్షలు, ఎస్సీ/ఎస్టీ ఉన్నతి పథకం ద్వారా 2 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తుల్ని పెంచడం ద్వారా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఈ స్వయం ఏపీ బ్రాండ్ను ప్రభుత్వం వారధిగా ఎంచుకుంది. గుంటూరు జిల్లాలో కారం పొడులు, పచ్చళ్లు, మసాలాల ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చిన అధికారులు పల్నాడు జిల్లాలో అప్పడాలు తయారు చేసే మహిళా స్వయం సహాయక సంఘాలను ఈ స్వయం ఏపీ బ్రాండ్ కిందకు తీసుకొచ్చారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల్లో తయారు చేసే వివిధ రకాల అప్పడాలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాలకు సరఫరా అవుతూ ఉంటాయి. స్థానికంగానే కాకుండా దేశ విదేశాలకు ఎగుమతి అయ్యే ఈ అప్పడాలను స్వయం ఏపీ బ్రాండ్ కిందకు తీసుకురావడం వల్ల డ్వాక్రా సంఘాల ఆదాయం పెంచేందుకు అధికారులు దృష్టి సారించారు. అటు బాపట్ల జిల్లా నుంచి కుప్పడం చీరలను స్వయం ఏపీ బ్రాండ్ కిందకు చేర్చారు. చీరాల పరిసర ప్రాంతాల్లో తయారు చేసే ఈ కుప్పడం చీరలకు డిమాండ్ ఉంది. మన్నికైన ప్రత్యేకమైన ఈ కుప్పడం చీరలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం స్వయం ఏపీ బ్రాండ్ పరిధిలోకి ఈ చీరలను చేర్చింది. దీనివల్ల ఈ రంగంపై ఆధారపడిన స్థానిక మహిళల ఆర్థిక స్థితిగతులు మరింత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే అన్ని జిల్లాలకి ఒక్కొక్క దాన్ని తీసుకున్నారు. అట్లానే మా బాపట్ల జిల్లా కింద ఈ కుప్పడం శారీని స్వయం ఏపీ అని చెప్పి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంస్థ వాళ్ళు స్వయం ఏపీ అని చెప్పి గవర్నమెంట్ అంటే మా దగ్గర కొనుగోలు చేసి వాళ్లే
అమ్మకం వివిధ ఆప్కోల ద్వారా గానీ వాళ్ళు వీళ్ళ షోరూమ్స్ ద్వారా గానీ అలా అమ్మడానికి మా కుప్పడం చీరని ప్రత్యేకంగా తీసుకున్నారు. దీన్ని బ్రాండింగ్ గా చేసి విదేశాల్లో కూడా మన కుప్పడం తెలియపడడానికి స్వయం ఏపీ అనే ఒక ఇదిని పెట్టి దాని ద్వారా మార్కెటింగ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఇది వరకంటే మాకు 2 బార్లు ఇచ్చేవారు, అంత కూలీ మాకు కిట్టిది కాదు. ఈ కుప్పడం వచ్చిన తర్వాత మాకు బాగా గిట్టుబాటు అవుతుంది. ఏ ఇంట్లో వాళ్ళు ఎన్ని బార్లు వేసుకుంటే అన్ని బార్లు ఇస్తున్నారు. బాగా మాకు ఇంట్లో కూడా బాగా సాగుతుంది. అంటే ఇది మామూలుదండి, ఇది కుప్పడం మాట కుట్టుబాటు వస్తుంది అన్నమాట. అందు గురించి కుప్పడం వచ్చిన తర్వాత మాకు చాలా బాగుంటుంది. ఒక చీరని ఇప్పుడు ఇదేసారి నేను నేస్తున్నానండి. నాకు 2500 ఇస్తారు ఒకసారి. నేను 3 రోజులు అలా నేస్తాను. నేను సింగిల్ గానే నేస్తానండి. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులను స్వయం ఏపీ బ్రాండ్ పేరుతో ఆన్లైన్ మార్కెటింగ్ చేయనుంది ప్రభుత్వం. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి 60 ఉత్పత్తులను ఎంపిక చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. భవిష్యత్తులో 100 ఉత్పత్తుల్ని చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఒక కుటుంబం ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారవ్వాలన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మేము ఏసీఎల్పీ యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ ప్లాన్లో ఐడెంటిఫై చేసిన ప్రిపరేట్గా ఎవరు ఏం కోరుకుంటున్నారు. ఈ సభ్యురాలు, ఈ డోక్రా సభ్యురాలు గేదె కోరుకున్నారా, డైరీ కొనుక్కున్నారా, షాప్ కోరుకున్నారా, సాంప్రదాయ యాక్టివిటీ కోరుకున్నారా, భూమికి కావాల్సిన యాక్టివిటీ అడుగుతున్నారా, అగ్రికల్చర్ ఫామ్, అగ్రికల్చర్ నాన్ ఫామ్ వ్యవసాయేతర మరియు వ్యవసాయ అనుబంధ లైవ్ స్టాక్ కోరుకున్నా ఇలా అప్రైజ్ చేసుకొని అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఆ యాక్టివిటీకి మనం ఎక్కడి నుంచి లోన్ ఇవ్వగలుగుతాం. లోన్ అంటే బ్యాంకు ద్వారా ఇస్తామా, ఉన్నత SC/ST వారికి ఉన్నత ద్వారా ఇస్తామా, లేకపోతే శ్రీని ద్వారా ఇస్తామా, CAF ద్వారా ఇస్తామా, లేదా ఇంటర్నల్గా ఉపయోగించుకుంటాం. ఇవి కాకుండా స్పెషల్గా ప్రభుత్వం కొన్ని పైలట్ ప్రోగ్రామ్స్ ఇచ్చింది. CEF అనే ఒక ప్రోగ్రామ్, కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ ఫండ్ అని, సాంప్రదాయంగా రెగ్యులర్గా ఉన్నాయి కాకుండా ఇన్నోవేటివ్ క్రియేట్ చేసే యాక్టివిటీ కూడా ఇవ్వడానికి ఒకటి, సీడ్ క్యాపిటల్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఇనిషియేషన్గా స్టార్ట్ చేసే వాళ్ళకు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్లోగన్ ఉంది, లక్పత్ దీది. లక్పత్ దీది అంటే మహిళా లక్షాధికారి అవ్వాలనే కాన్సెప్ట్ ఉంది. మన ముఖ్యమంత్రి గారు అయితే కరోర్పతిక దీది అనే కాన్సెప్ట్లు ఉన్నారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అమ్మకాలు జాప్యమైన మహిళలు నష్టపోకుండా ఉండేందుకు సరుకు సేకరించే సమయంలోనే నిర్దేశిత ధరను మహిళలకు చెల్లించే వెసులుబాటును కూడా అధికారులు కల్పించారు. ఆన్లైన్తో పాటు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో నేరుగా కొనుగోలు చేసేలా రిటైల్ అవుట్లెట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంత మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం స్వయం ఏపీ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ సౌకర్యాలను అందుబాటులో తీసుకొచ్చింది. వారికి వ్యాపార మెళుకులతో పాటు ఆన్లైన్ మార్కెటింగ్, ఇతర సౌకర్యాలను అందుబాటులో తీసుకొస్తూ అటు డ్వాక్రా, అదేవిధంగా మెప్మా, DRDA సంస్థల ద్వారా వారికి అన్ని రకాల శిక్షణ అందిస్తూ వారిని ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.